హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరాభవనామా తెలుగు ఉగాది పురస్కార కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి గౌరవ విశిష్ట అతిథిగా మరియు ఉగాది విశ్వవిఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారం 2026ను నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణకి అందించి షీల్డ్, సర్టిఫికెట్, ప్రశంసా పత్రం, దుశ్శాలువ, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎంవి రావు ఫౌండేషన్ నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు। తనకు అందిన ఈ ఉగాది పురస్కారం ద్వారా మనం ఫౌండేషన్కు అధినేత చక్రవర్తికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు। ఎంవి రావు ఫౌండేషన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణకు వారి శ్రేయోభిలాషులు, బంధువులు, సన్నిహితులు అభినందించారు। ఈ సన్మాన కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ ప్రతిపాదించిన క్లాసిక్ డాన్సర్ సురభి శారద, నెల్లూరు జిల్లా గూడ్లూరు మండలం గుండ్లపాలెం ఎంపీపీ పాఠశాల ఆదర్శ ఉపాధ్యాయుని శివకవి ప్రసన్న కుమారి ఉగాది జాతీయ పురస్కారాల అవార్డును అందుకోవడం జరిగింది। కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవి రావు ఫౌండేషన్ నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుంది। ఈ సందర్భంగా మేము 11,015 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాం। ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను పొద్దుటూరు గ్రామానికి చెందిన మనం ఫౌండేషన్ వారు నిన్న హైదరాబాదులో రవీంద్ర భారతి నందు పరాభవనామ తెలుగు సంవత్సర ఉగాది పురస్కారాలు 2026 భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ పురస్కార సన్మాన సత్కార శుభవేళ జరిగింది। దానికి మమ్మల్ని విశిష్ట అతిథిగా, ముఖ్య అతిథిగా పిలిచారు। అంతేకాక సన్మాన పురస్కారం కూడా అందజేశారు। ఇది ఉగాది విశ్వవిఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారం కింద మాకు సన్మానం చేయడం కూడా జరిగింది। అదేవిధంగా గౌరవ అతిథి కూడా దానికి కూడా సన్మానం చేయడం జరిగింది। దానికి చక్రవర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు।